హాయ్ సార్, నమస్తే. సార్, ఈ సినిమాతో డెకాయిడ్‌తో మీరేం నేర్చుకున్నారు? మీరేం సాధించారు? నాకు తెలీదు గానీ, ఒక కొత్త పదం విన్నాను సార్ హీరోకి సంబంధించి. క్రెడిబిలిటీ అనే పదం విన్నాను సార్. క్రెడిబిలిటీ. అంటే హీరోని ట్రాక్ రికార్డ్ చూసి, సరే ఏదో మంచి సినిమానే తీస్తాడు అన్నది టాక్ తెలుసుకోకుండా, టాక్ ఏదైనా సరే పోనీ టాక్ ఏదైనా సరే, ఒక నమ్మకం ఏదో ఉంది కదా! అడవి శేషుకి సంబంధించి ఒక వెనకాల ఒక నమ్మకం ఉంది కదా! దాన్ని చూసి థియేటర్‌కి వచ్చిన జనాన్ని చూసాను. చాలా చోట్ల ప్రస్తావించారు ఆ మాట. సో, నేను మీకు దీంట్లో ఒక చిన్న థాట్ చెప్పాలి. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను 'గూఢచారి 2' గురించి ఒక ట్వీట్ వేస్తూ హ్మ్. ఫ్యాన్స్ థ్యాంక్ యూ టు ద ఫ్యాన్స్ అని ఏదో వేశాను. యానివర్సరీ పడుతుంది కదా, August 3rd యానివర్సరీ. కింద ఒకడు నేను పొరపాటు కూడా ట్విట్టర్ రిప్లైస్ చదవను, నాకు భయం. కింద ఒకడు "అరే, నీ కూడా ఫ్యాన్స్ అలా" అనేసాడు. నా ఉద్దేశం ఏంటంటే ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉన్నారు అన్న ఉద్దేశం, ఓకే. ఓకే. కానీ కాలేదు. హ్మ్. సో మన నమ్మి సినిమాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మన ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు, కానీ ఇలా అంటే నన్ను ఇలా వేసుకుంటున్నాడు. సో నేనేమన్నానంటే ఇట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఫ్రమ్ ది ఆడియన్స్ అని. అడ్యూసేజ్ విషయంలో ఫస్ట్ టైం క్రెడిబిలిటీ అనే పదం నేను వాడాను. సో ఐ ఫీల్ ఆ క్రెడిబిలిటీ పదాన్ని మీరు తీసుకొని మళ్ళీ వచ్చింది అది నా గురించి మీరు రాస్తున్నారు. గుర్తు చేసాం అంతే. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను నమ్మేది ఒకటి ఏంటంటే, వీ హ్యాడ్ 2 వీకెండ్స్ అండ్ 2 మండేస్ దట్ ద ఫిలిం పాస్ట్. అండ్ షారుఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఉన్న ఈ ప్రపంచంలో ఏ సినిమా అయినా సరే 2 వీకెండ్స్ అండ్ 2 మండేస్, ఎందుకంటే వీకెండ్ టెస్ట్ వేరు, మండే టెస్ట్ వేరు. అవును. 2 వీకెండ్స్ 2 మండేస్ నిలబడగలిగిందంటే సినిమాలో కాస్తో కొంతో చాలానో మ్యాటర్ ఉంటే కానీ. అవును. అండ్ బై గాడ్స్ గ్రేస్ ద వే ఫ్యామిలీస్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద ఫిలిం హ్యాస్, అంటే అమ్మమ్మలు, బామ్మలు, చిన్నపిల్లలు కన్నీళ్ళు పెట్టుకొని నా చేతులు పట్టుకోవడాలు నేను కళ్ళారా అనుభవించాను. అండ్ పర్ డే ఐ విల్ గెట్ మేజర్. అప్పుడు మేము థియేటర్లో జనాలు తెలియకుండా వీడియోస్ కెమెరా పెట్టి తీసేవాళ్ళం, వాళ్ళు ఫీల్ అవుతుంటే ఎమోషన్స్. ఇక్కడ నాకు ఎమోషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆ టెంప్లెట్ చూసి చాలా సినిమాలు వాడారు. అవును. థియేటర్లో మేజర్లో మెయిన్ స్టార్ట్ చేస్తాం రైట్ అనుకుంటున్నాను. ఇంకోటి చేస్తుంటే ఐఎమ్ సారీ, బట్ అట్లీస్ట్ మేము పాపులరైజ్ చేస్తాం. నాకు రివర్స్లో ఈ సినిమాకి ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోంచి జనాలు పంపించడాలు వాట్సాప్లో నాకు వస్తున్నాయి. సో నాకు చాలా ఆనందంగా. అంటే మండే టెస్ట్ గురించి మాట్లాడారు మీరు ఇందాక. ఒక సినిమా 3 రోజులు ఆడడమే చాలా ఎక్కువ ఈ రోజుల్లో. శుక్రవారం జనం వస్తారు, శనివారం నిలబడింది, ఆదివారం కూడా ఇంకా జనాలు ఉన్నారు థియేటర్లో అంటే అదే చాలా పెద్ద అచీవ్మెంట్ అయిపోయింది. సోమవారం మండే టెస్ట్ అన్నది పాస్ అవ్వడం చాలా చాలా కష్టమైపోతుంది. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు కూడా అవును, మండే టెస్ట్ కొలాప్స్ అన్నమాట. అందుకనే సినిమా నేను ఈ క్రెడిబిలిటీ సినిమాకి వర్ధిస్తున్నా అంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఫేవరెట్ పర్సన్, అంటే ఫేవరెట్ కాదు బట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. వైజాగ్ జగదాంబ థియేటర్ మేనేజర్ ఆయన. రైట్. అలాంటి వాళ్ళకి తెలుస్తాయి పల్స్ ఏంటనేది. సో అతను ఈసారి ఫస్ట్ ఫోన్ చేయగానే ఏంటంటే మా థియేటర్కి ఇవ్వలేదు వైజాగ్ అని ఒక చిన్న అంటూ, కంగారు లేదండి 4 వీక్స్ ఫిలిం అంటే అప్పుడు ఫోన్ పెట్టి టప్ అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అతను నాకు ఎప్పుడు అతను ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఎవరు. సో దట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే వేరే సినిమానే కాకుండా, ఇన్స్టాగ్రామే కాకుండా, ఓటీటీలే కాకుండా ఇవన్నీ తట్టుకోవాలి కదా థియేటర్ సినిమాకి. మొత్తం సమ్మర్ సీజన్ ఆడుకుంటే ఐపీఎల్ అని ఇంకోటి వచ్చింది. సో ఇవన్నిటిని దాటుకుని నిలబడటం బై గాడ్స్ గ్రేస్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇది వరకు సినిమా వచ్చి మంచి టాక్ వస్తే ఫస్ట్ షోకి జనం పికప్ అవుతారు, సెకండ్ షోకి హౌస్ఫుల్స్ అవుతాయి అన్న ధైర్యం ఉండేది కదా. కానీ ఐపీఎల్ ఆ ధైర్యాన్ని కూడా మింగేస్తుంటున్నా. అవును. అండ్ యునో ఐ ఫీల్ మనకి ఎప్పుడు 3 సీజన్లు ఉండే. అవును, సంక్రాంతి సీజన్ ఒకటి, సమ్మరు, దసరా ఇవి రెండింటికన్నా కొంచెం తక్కువ. ఇన్ఫ్యాక్ట్ అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే సంక్రాంతి, దసరా వేరే సీజన్ లేకుండా పోయింది ఐపీఎల్ వల్ల. అవును.
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ థింక్ ఇవాళతోటి విల్ బి అట్ 53, 54, 55 వాట్ ఎవర్ క్రోర్స్ గ్రాస్. అది గాడ్స్ గ్రేస్ అనుకుంటున్నాను, జనాల గ్రేస్ అనుకుంటున్నాను, ప్రజల గ్రేస్ అనుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. మీరు ఇందాక సీజన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు సమ్మర్, దసరా, సంక్రాంతి ఈ 3 సీజన్లు ఉండేవి. 3 పంచుకునేవి సినిమాలన్నీ. పెద్ద సినిమాలన్నీ ఒక లాట్ ఉండేది. సంక్రాంతికి కొన్ని వచ్చాయి. 1 year 2013 అనుకుంటా, సమ్మర్ ప్రతి వారానికి ఒక పెద్ద సినిమా ఉంది, అవును, ప్రతి శుక్రవారానికి. అవును. అంత హాట్ సీజన్ సమ్మర్. కానీ ఈ మధ్యకాలంలో 4-5 ఏళ్ళుగా చూస్తే సమ్మర్లో సినిమా కనిపించట్లేదు. అందరూ సంక్రాంతికి కొట్టుకుంటున్నారు, సమ్మర్ వదిలేస్తున్నారు. మరి ఇలాంటి సీజన్ యూటిలైజ్ చేసుకోకపోవడం ఇండస్ట్రీ కూడా ఇబ్బందే కదా. యూటిలైజ్ చేసుకోపోవడం లేదండి. ది ఐపీఎల్ ఇస్ హ్యూజ్ కల్చరల్ ఫినామినన్. అయితే ఎలా అయిపోయిందంటే జనాలకి ఏది నడుస్తున్నా ఐపీఎల్ అక్కడ నడుస్తుంటుంది. సో యూ విల్ సీ, ఇప్పుడు మ్యాట్నీకి సడన్గా ₹1,00,000 కలెక్షన్ వచ్చిందంటే, మ్యాట్నీకి ₹1,00,000 మీకు లెక్క ఏంటంటే, మార్నింగ్ షోకి 50,000 వచ్చి మ్యాట్నీకి 75,000, లేదా మార్నింగ్ షోకి 70,000 వచ్చి మ్యాట్నీకి ₹1,00,000 కలెక్షన్ వచ్చిందంటే, మీకు ఫస్ట్ షో ₹1,50,000, ₹1,50,000 ఉండాలి. ఫస్ట్ షో మీకు 60కి పడుతుంది. ఎలా అవుతుంది అది? బికాజ్ ఐపీఎల్. సో చాలా మంది సంక్రాంతికి పుష్ చేయడం మొదలెట్టారు. సమ్మర్కి రావాల్సిన సినిమాలని సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. మేము అందుకని ఉగాదిని టార్గెట్ చేసాం. March 19 అక్కడ వెళ్ళి దురందర పడి. సురేంద్రపడింది. అవును. ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు చేతులు పట్టుకుని వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారని చెప్పారు కదా. ఇలాంటి మూమెంట్ కోసమే ఈ సినిమా చేశారు. 100% అండి. లేకపోతే నేను ఎప్పుడు ఒక ప్రేమ కథ అని టైటిల్కి సమానంగా అంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టను. ఇన్ఫ్యాక్ట్ మన టైటిల్ రిజిస్టర్ చేసింది కూడా మీరు చేంబర్లో కనుక్కుంటే డెకాయిట్ ఒక ప్రేమ కథ అని రిజిస్టర్ చేసాను, కానీ డెకాయిట్ అని రిజిస్టర్ చేయలే. రైట్, రెండు కలిపే. నేను ఎప్పుడు అలా చూసాను దాన్ని. ఒక ప్రేమ కథ అన్న ప్లాట్ఫామ్ మీద దొంగతనాలు జరుగుతున్నాయి, ఫార్మాటింగ్ కూడా అలా పెట్టాం. అవును. అండ్ మీరు సినిమా చూసారు కాబట్టి రెండింటికి సెపరేట్ టైటిల్ కార్డ్ చేసాం. అవును. సినిమా బిగినింగ్లో డెకాయిట్ అనేస్తే లాస్ట్ కార్డ్, సినిమా లాస్ట్ షాట్ అయిపోగానే వచ్చే ఫస్ట్ కార్డు ఒక ప్రేమ కథ. అది నమ్మి చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాను నేను ఎంత నమ్మానంటే, మీరు లాస్ట్ డే ఆఫ్ షూట్ ప్రెస్ మీట్కి వచ్చారు. అవును. ఆ రోజు చెప్పాను, కుదిరితే మీ ఇంట్లో మదర్తో చూడండి, వైఫ్తో చూడండి, గర్ల్ ఫ్రెండ్తో చూడండి, సిస్టర్తో చూడండి, మీ కూతురుతో చూడండి అని. ఎందుకన్నానంటే, ఐ ట్రూలీ ఫెల్ట్ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుందని అర్థమైపోయింది. అవును. ఫ్రమ్ స్క్రిప్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి. నాకు తెలిసి ఒక కథకి 2 టైటిల్ పెట్టి దానికి రెండింటికి జస్టిఫికేషన్ చేసి, నాకు తెలిసి ఇదేనా మీరు దానికి జస్టిఫికేషన్ ఇస్తుంటే, డెకాయిట్కి ఒక ట్యాగ్ లైన్ కూడా ఒక జస్టిఫికేషన్ ఇస్తుంటే, అంటే వీ ట్రై టు ఆల్వేస్, నేను ఎప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా చేశాను ట్యాగ్ లైన్స్. క్షణంకి ట్యాగ్ లైన్ కింద పెట్టకుండా పైన పెట్టాం, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ క్షణం అని పెట్టాం. ఇలా కొన్ని చేశాను. గూఢచారికి ట్యాగ్ లైన్ ఉండదు. అవును. ఇప్పుడు సినిమా వచ్చేసింది, జనం చూశారు, దానికి రివ్యూలు కూడా వచ్చేసింది. కరెక్ట్గా మనం మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. కొంతమంది, అంటే మీరు ఇంత కీన్గా చెప్తున్నారు కదా టైటిల్ ఎందుకు పెట్టింది టైటిల్, కొంతమంది డెకాయిట్ కాకుండా ఇంకో టైటిల్ అయితే బాగుంటుంది అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఉచిత ఏం లేదండి, అది కూడా కరెక్ట్. ఎందుకంటే మీరు ప్రేమ కథ డామినెంట్ అన్నప్పుడు ఒక ప్రేమ కథ పైన ఉండాలి, డెకాయిట్ కింద ఉండాలి కదా అన్నది పాయింట్. మేబీ సో, తెలియదు. అంటే నేను ఒప్పుకుంటాను, నాకు అదే ఉచిత సలహా అనిపించలేదు. మేబీ కరెక్ట్ ఏమో, రీజనబుల్ ఏమో అనిపించింది. బట్ నాకు ప్రేమలో ఉన్న డెకాయిట్స్ అంటే నాకు ఇబ్బెట్టుగా ఉంది. కానీ ఏమైనా ఆప్షన్స్ అనుకున్నారు డెకాయిట్ కన్నా ముందు? స్ట్రేంజ్లీ ఎవరు సినిమా తప్ప నేను రాసి నటించిన ప్రతి సినిమా టైటిల్ డే 1 నుంచి లాక్. అందుకని మీరు ఎప్పుడు కూడా నా సినిమా పోస్టర్ ప్రొడక్షన్ నెంబర్ #AS33 లేవు. కానీ మీ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, టైటిల్ కోసం జనాన్ని ఎదురు చూసేలా చేయకుండా ముందే టైటిల్ చెప్పేసి ముందే ఎక్కువ వెళ్తుంది చేసి. కానీ టైటిల్ కోసం ఎదురు చేసేలాగా చేసింది మాత్రం రాజమౌళి సార్. మీరు చూడండి, RRR అన్న #, ఎంత పాపులర్ అయిపోయింది, సినిమా టైటిల్ అయిపోయింది. అవునవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అంటే నాకు తెలిసి చాలా మందికి రౌద్రం రుధిరం అనేది గుర్తులేదు. టీం కూడా గుర్తుండకపోవచ్చు.
కానీ ఇప్పుడు ఇప్పుడు రామ్ రాజమౌళి చరణ్ గారు, గారు- రామ్ చరణ్ గారు, రామారావు గారు అంతే ఉన్నారు. అంతే. ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా ఎన్టీఆర్ గారిని కూడా అడిగితే మీ సినిమా టైటిల్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ అని అంటారు. వాళ్ళకి కూడా తెలియదు. స్ట్రేంజ్లీ యూఎస్లో అందరు దాన్ని ఆర్ 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 అంటారు కానీ ట్రిపుల్ ఆర్ అంటారు. రైట్. మనమే అంటున్నాం ట్రిపుల్ ఆర్ అండి. రివ్యూని మీరు సీరియస్గా తీసుకుంటారా? ఐ డు. నాకు నాకు ఒక్కొక్క సినిమాతోటి ఒక్కొక్క కొత్త లెసన్ నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇన్ఫ్యాక్ట్ మీ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ నచ్చింది యాక్చువల్లీ. నాకు ఎవరు సినిమా మీకు రెండు ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని వెబ్సైట్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు, మంచి రివ్యూస్ రాశారు. పబ్లిక్ దగ్గర రీమేక్ సినిమానేగా, ఏముంది ఇంగ్లీష్ సినిమా లేపేసాడుగా. నాకు చివరికి ప్రసాద్ బయట వాళ్ళు కెమెరా ఉంది, వాళ్ళు కూడా గూఢచారంత లేదు కానీ చూడొచ్చు. ఓడియం ఇంత కష్టపడ్డాం కదరా అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు నా దగ్గరికి వచ్చి మొత్తం హోటల్ రూమ్లో కొట్టేసారు కదండి, బాగా తక్కువలో అయిపోయి ఉంటుంది, మనకు లోపల మండిపోతూ ఉంటుంది వాళ్ళు. గురుదేవుడు ఇంత కష్టపడ్డాం రా ఆ సినిమాకి అని అనుకుంటే నాకేమైపోయిందంటే, ఎవరు సినిమా రిలీజ్ టైంకి గూఢచారి హీట్ ఎంత ఉందంటే, మన బాహుబలిలో రాణా విగ్రహం ముందు ప్రభాస్ విగ్రహం ఉంటుంది చూడండి ఇంటర్వ్యూకి, ఆ టైప్లో ఎవరు అనే విగ్రహం ముందు గూఢచారి విగ్రహం ఎంత ఉంది. గూఢచారి అంత యాక్షన్ లేదు, గూఢచారి అంత ఇది లేదు, గూఢచారి అంత కల్చరల్ ఇంపాక్ట్ లేదని అంటున్నారు. నాకు అర్థం కాల. సినిమా ఆడింది, గూఢచారికి డబుల్ బడ్జెట్ ఎవరు, గూఢచారి అంతే సంపాదించింది, అది మంచి ప్రాఫిట్, ఇది బ్రేక్ ఈవెన్ అంతే కదా అన్నారు. ఎక్కడో ఎవరు రిలీజ్ అయిన 2 years దాకా కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ నాకు లేదు. ఎక్కడో లోపల మంచి సినిమా చేస్తామని నమ్మకం, కానీ జనాలు దాన్ని రీమేక్ అని తీసిపడేస్తున్నారు. మనం ఎంత ఒక అడాప్టేషన్లో ఎంత కొత్తగా చేసాము, ఎంత డిఫరెంట్గా చేసాము లెక్క చేయటి. 2 years బ్యాక్ ఎవరో కుర్రోడు ఎక్కడో ఏ కర్నూలులోనో, వైజాగ్లోనో, హైదరాబాద్లో ఎక్కడో అబ్సల్యూట్ సినిమా అనొకటి పెట్టి ఎవరు క్లైమాక్స్ సీన్ పెట్టాడు, అది వైరల్ అయింది. కట్ చేస్తే ట్వీట్ల మీద ట్వీట్లు ఎక్కడ పట్టాయి కదా. ఇప్పుడు సడన్గా నేను ఈ లాస్ట్ 2-3 monthsలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి అని కాలేజ్ ప్రిన్సిపల్స్ చెప్పడం, వీళ్ళు చెప్పడం, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు భలే నచ్చింది. సో ఇట్ వాస్ అ స్ట్రేంజ్ థింగ్ వేర్ సినిమా రిలీజ్ అయిన 2 years దాకా మీరు ఒక రెస్పెక్ట్ ఇవ్వని సినిమా సడన్గా ఇప్పుడు లేచి కూర్చుంది. డెకాయిట్ నాకు ఎవరికి వచ్చినంత రివ్యూస్ రాలా. నేను నైట్ 2కి ఫైనల్గా పడుకున్నా, రిలీజ్ డేకి ముందు ప్రశాంతంగా పడుకున్నా, ఎందుకంటే బాంబే ప్రీమియర్లో ఏం జరిగిందో నాకు తెలిసి ప్రశాంతంగా పడుకున్నా. నాని నాకు నైట్ బిఫోర్ ఫోన్ చేసి ఆయన సినిమా చూశాను, పొగిడిన విధానానికి అసలు వాయిస్లో నా వాయిస్ షేక్ అయింది, అంత ఏడుపు వచ్చింది. మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ అన్నారు, అమ్మ లేపిందని, ఇలా అంటున్నారో చూడాలి. నాకు అర్థం కాల. మధ్యాహ్నం దాకా టెన్షన్, 3-6 ఫ్యామిలీస్ నుంచి టాక్ స్టార్ట్ అయ్యింది. అండ్ పీపుల్ ఆర్ స్మాల్ బేబీస్. మా కాస్ట్యూమ్ డిజైనర్ కొడుకు తన సినిమా చూసి నా నెక్స్ట్ బర్త్డేకి నేను డెకాయిట్లా తయారవుతా అంటున్నాడు. చిన్నగా కొన్ని థింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికి ఆపోజిట్ జరిగింది, అంత టైం తీసుకోలేదు అదృష్టం శాతం అంతగా. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, ఎవరికి నాకు క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చి ఆడియన్స్ నుంచి రాలేదు. రైట్. ఈ సినిమా క్రిటికల్గా అందరికి నచ్చింది. క్రిటికల్ డెకాయిట్ సినిమా క్రిటికల్గా మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది, బట్ ఆడియన్స్కి ఇమ్మీడియట్గా. రైట్. సో ఎస్పెషల్లీ మనం టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్. ఇది మీరు రీచ్ అయిపోయారు కదా, మీ టార్గెట్ రీచ్ అయిపోయారు కదా. ఎలా చేసిన ఎండ్ ఆఫ్ ది డే మీ టార్గెట్ రీచ్. దట్స్ వై నేను ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిన తర్వాత మాట్లాడలేదు. లాస్ట్ డే ఆఫ్ షూట్ నేను అన్నాను, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి, మీ వైఫ్ని తీసుకెళ్ళండి, మీ పాపని తీసుకెళ్ళండి, మీ అమ్మని తీసుకెళ్ళండి సినిమాకి నేను చెప్పాను. వాళ్ళకి మాత్రం ఎక్కడో మనం చిన్నప్పుడు వెంకటేష్ గారి సినిమాలు చూసేవాళ్ళం చూడండి, ఇప్పుడు కూడా అంతే యాక్చువల్గా. ఇప్పుడు ఎవరు అనే సినిమాకి 2 ఏళ్ళ తర్వాత ఒక గుర్తింపు వచ్చింది కదా. ఆలస్యంగా ఒక సినిమాని, ఒక ఎఫెక్ట్ని జనాలు గుర్తిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటారు? తెలియదండి. సినిమా అనేది మ్యాజికల్ ప్రపంచం, ఆ మ్యాజిక్లో ఇటు ఉంటుంది, అడ్డు ఉంటుంది, రెండు ఉంటాయి. నేను వరల్డ్ సినిమా శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ వరల్డ్ సినిమా క్లాస్లో నేను గురుదత్ గారి ప్యాసా సినిమా చూశాను. ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయి ఆల్కహాలిక్ అయిపోయారు.
అవును. ఆయన చనిపోయిన ఎంతో కొన్ని దశాబ్దాల తర్వాత ఆయన సినిమా అంటే ఇలా తీయాలిరా అని ఒక అమెరికన్ ప్రొఫెసర్ నాకు నేర్పుతున్నాడు. దీని అర్థం ఏంటి? సో సినిమా ఇస్ దట్. అదే మ్యాజిక్. అదే మ్యాచ్. క్షణక్షణం ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అవును. క్షణక్షణం సినిమా ఫస్ట్ రిలీజ్లో ఆడలా, సెకండ్ రిలీజ్లో హిట్. కలేజా సినిమా మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఒకటి వన్ అని ఒకటి. ఇప్పుడు అసలు మాస్టర్ పీస్ ఇలాంటి పదాలు, కల్ట్, మాస్టర్ పీస్ ఇలాంటి పదాలు వాడేస్తుంటారు. అంటే నేను తీసిన సినిమాలు ఇవి మాస్టర్ పీస్లా కాదేమని పక్కన పెట్టుకో. ఐ హ్యావ్ సీన్ రకరకాల థింగ్స్. నేను నేను ఒకటి రిలీజ్ అయిన మార్నింగ్ షో అప్పుడు ఎలా తిట్టారో నేను చూశాను. రిలీజ్ అయిన 1 year తర్వాత ఎలా పొగిడారో నేను చూశాను. సో సో జస్ట్ మ్యాజిక్ మీరు చెప్పినట్టు. ఇట్ ఈస్ మ్యాజిక్. సార్, ఈ సినిమాకి మీరు హీరోగా ఎంత వర్క్ చేశారు, రైటర్గా ఎంత వర్క్ చేశారు, డైరెక్టర్గా ఎంత వర్క్ చేశారు? సెట్లో 2 డైరెక్టర్లు ఉన్న మాట నిజమేనా కదా? నాట్ రియలీ అండి. ఎందుకో చెప్తాను. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే డైరెక్టర్కి తెలుగు రాదు. సో తెలుగుదనంలో కమ్యూనికేషన్ అంతా నా సైడ్ నుంచి జరిగింది. దీనివలన ఈ అపార్థం జరిగింది. కానీ యాక్చువల్గా ఏంటంటే రైటింగ్ ఇద్దరం కలిసి చేసాం. కన్సెప్షువలైజేషన్ నుంచి రాయడం. నాకు సెట్ మీద హీరో వచ్చి డైరెక్టర్ ఈ డైలాగ్ ఇలా చెప్పమంటున్నాడు అంటే మీకు ఎలాగనిపిస్తుంది? అదే. కానీ పాపం డైరెక్టర్ ఆ తెలుగు డైలాగ్ ఇలా చెప్పు అని చెప్పలేడు. సో హిందీలో ఫస్ట్ టేక్ చేసేవాడు, ఆ తర్వాత తెలుగు టేక్ చేసేవాడు. అండ్ ఈ సినిమాకి నేను ఒక యాక్టర్గా చాలా కష్టపడ్డానండి. బహుశా నాకు నా పర్ఫార్మెన్సెస్లో పంజా తర్వాత నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బయట అవుట్ గోయింగ్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు మేజర్ ఏంటంటే ఆయన సోల్జర్, లోపల ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బ్రైట్. ఇంతకీ రిలీజ్ రోజున నాని గారు ఫోన్ చేసి మాట్లాడిన ఆ 4 ముక్కలు నాని గారే కాదండి. అంటే ఇన్ఫాక్ట్ రిలీజ్ 2 days తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని అబ్బాయి, కానీ నాకు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు వద్దు, కొత్తగా ఏదో చేద్దాం. కార్లో వెళ్తూ మాట్లాడుకున్నారు. కార్లు మనం ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుందాం, నువ్వు కెమెరాలు పెట్టాను. సో లేదా రామ్ చరణ్ గారు సడన్గా మాకు తెలియదు ఆయన ట్వీట్ వేస్తారు, సడన్గా వేసిన ట్వీట్. ఇవన్నీ ఇందాక జగపత్ బాబు గారు బెస్ట్. కానీ జనం సార్, ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఒకటి హిట్ పడితే రెండో హీరో ఓర్చుకోలేరు. ఇలాంటి మాటలు చాలా రెగ్యులర్గా వింటుంటాం కదా. కానీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే మీకు ఒక హీరో ఫోన్ చేసి మనం ఇలాంటి పుష్ ఇవ్వడం అన్నది చాలా హెల్దీగా ఉంటుంది కదా ఇలాంటిది. ఐ ఫీల్ మన ఇండస్ట్రీలో ఉన్న యూనిటీ ఎక్కడా లేదండి. ఇన్ఫ్యాక్ట్ హిందీ వాళ్ళు నాతో పర్టికులర్గా, తమిళ వాళ్ళు నాతో పర్టికులర్గా, మీ ఇండస్ట్రీ నీకేంటండి ఒకళ్ళ ఫంక్షన్లకు ఒకళ్ళు వస్తారు. మీరు చూస్తే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందంటే వేరే హీరో గెస్ట్గా వస్తారు కదా మనకి. అది చాలా నార్మల్, అదొక ఆచారం అది. అంతే కదా, ప్రీ రిలీజ్ అంటే నేను గెస్ట్ ఎవరు అని అడుగుతారు డిఫాల్ట్. అంటే అంత సపోర్ట్ మనకు ఉంటుంది. యూనో జస్ట్ ఇమాజిన్, క్షణం సినిమాకి బన్నీ ఫస్ట్ టైం బయట సినిమా గురించి ట్వీట్ వేసావు క్షణం సినిమాకి. అంతకుముందు ఆయన సినిమా తప్ప ఎవరి సినిమా గురించి కూడా ట్వీట్ వేయదు. నాని అయితే ఎప్పుడు గుడ్ లక్ చామే మనకి. నాని ఈజ్ మై ఫేవరెట్. సో మచ్ సపోర్ట్. మహేష్ సార్ ప్రొడ్యూస్ చేశారు మేజర్. సెట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సపోర్ట్, ఇవన్నీ నేను చూస్తుంటే నా డెస్టినీలో అది ఉందేమో అని నా ఫీలింగ్. అండ్ దానికి రీజన్ నేను జస్ట్ గాడ్స్ గ్రేస్ అని కూడా అనుకోను, ఉంది, దేవుడి దయ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మనం పడే కష్టం, మనం పనిని అప్రోచ్ అయ్యే విధానం, దాన్ని పెద్ద మనుషులు గౌరవించారన్న ఫీల్. ప్రతి శుక్రవారం అదే మన సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ రోజు హీరోగా, రైటర్గా లోపల ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా, దానికి ఒక రిజల్ట్ వస్తుంది ఆ రోజు. మీ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ప్రతి సినిమాకి ముందు రోజు? ఇట్ వాస్ డెకాయిట్ మీద అయితే ఇట్ వన్ సింపుల్ థింగ్ అండి. నేను యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూలోనే అంటున్నాను, మీతో అంటానేమో అనుకోవచ్చు. ఓ ఝలక్ తగులుతుంది, ఓ చిన్న సన్షైన్ లాగా బ్యూటిఫుల్గా ఒక న్యూస్ వస్తుంది. ఓ ఝలక్ తగులుతుంది, బ్యూటిఫుల్ సన్షైన్. రిలీజ్ నాడు మిక్స్డ్ రివ్యూస్, మధ్యాహ్నం కల్లా కలెక్షన్స్ ఇవ్వని, నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ అని, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఇలా ఒకటి ఏమైందంటే బాంబే ప్రీమియర్ చేస్తున్నాం నైట్ బిఫోర్. సినిమా స్టార్ట్ అవుతుంది,
ఆమిర్ ఖాన్ గారి ఫ్యామిలీ వచ్చారు, తమన్నా ఇలాంటి బాలీవుడ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ వెయిటింగ్. అప్పటికే వాళ్ళు వెయిట్ చేసి 25 నిమిషాలు అయింది. పీవీఆర్ వాడు వచ్చి, సార్ సెకండ్ హాఫ్ హార్డ్ డ్రైవ్ లోడ్ అవ్వట్లేదు సార్ అన్నారు. నా పరిస్థితి ఏదో మా సైడే టెక్నికల్ తప్పు ఏదో జరిగింది, హార్డ్ డిస్క్ లోడ్ అవ్వట్లేదు అంటాడు. దీని మధ్యలో సడన్గా నాని ఫోన్ చేసి, ఏం సినిమా తీసావు గురు అని నాని ఫోన్ చేసి, చూడండి ఎంత టెన్షన్లో ఉన్నాము. ఇది ఎలా వచ్చింది? దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డెకాయిట్. ఫస్ట్ జలక్ తగులుతుంది, కానీ మళ్ళీ ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్టు బ్యూటిఫుల్గా మళ్ళీ ఒక అమృతాంజన్ లాగా బ్యూటిఫుల్గా వస్తుంది. మీ కెరీర్లో ఎక్కువ టెన్షన్ పడిన సినిమా ఏంటంటే, అంటే రిలీజ్ రోజున అసలు కింద మీద అయిపోయి ఏమైపోతుందో ఈ సినిమా అని టెన్షన్ పడిన సినిమా ఏంటి? క్షణం, మేకర్ బ్రేక్. ఈ సినిమా ఆడకపోతే షెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నేను యూఎస్ నుంచి వచ్చాను కదా, సో నాకు అక్కడ ఐటీ జాబు ఇలా అనుకుంటారు. మనం తుత్తు మేమే కాలేజ్ డ్రాప్ అవుట్, చదివింది బ్యాచిలర్స్ ఇన్ సినిమా, అది కూడా 3rd ఇయర్లో డ్రాప్ అవుట్ అయిపోయి 4 year డిగ్రీ చేయలేదు. వెళ్తే అక్కడ వెయిటర్ జాబ్ చేయాలి, మనకి ఐటీ ఇంజనీర్ జాబ్ ఎవరు. సో క్వశ్చన్ ఏం లేదు, క్షణం. సుప్రియ గారు ఎలాంటి ప్రొడ్యూసర్ అండి? అంటే టిపికల్ మైండ్ సెట్ ఉంటుందా, లేదంటే ఈ జనరేషన్ తగ్గట్టు? ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్ ఎవర్, నేను ఓపెన్గా చెప్తాను అది. ఇన్ఫ్యాక్ట్ నేను మా అదర్ ప్రొడ్యూసర్స్తో కూడా ఈ మాట చెప్తాను. ఎందుకంటే 7కి హీరో వస్తాడు, 7:30కి షార్ట్లో ఉంటాడు, 7 నుంచి 7:30 మేకప్ వేసుకుంటాడు, అంటే 6:30 కల్లా క్యారవాన్ రావాలి. 6:20కి క్యారవాన్ ఎక్కడ ఉంది అని ఆవిడ క్యారవాన్ పార్క్ చేయాల్సిన స్పాట్లో నించొని ఫోన్ చేసి అడుగుతున్నారు అందరు. దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద ప్రొడక్షన్ వాజ్ రన్. అందరూ కొత్తోళ్ళండి సినిమాకి. డైరెక్టర్ కొత్తోడు, 7 కొత్త మంది ఏడీస్, కెమెరామ్యాన్ కొత్తోడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన వాళ్ళు కొత్తోళ్ళు, అందరూ కొత్తోళ్ళే. అంతమంది కొత్త వాళ్ళని మేనేజ్ చేయగలగడం అనేది ఆవిడ వల్లనే. సెట్లో కశ్యప్ లాంటి ఒక స్టార్ ఉన్నారు, ఆయన హ్యాండిల్ చేయాలి. ఆయన హ్యాండిల్ చేయాలి. మృణాల్ ఎంత కాదన్నా అక్కడ మన అజయ్ దేవగన్ గారితో సినిమా చేస్తుంది, వీళ్ళతో సినిమా చేస్తుంది, వాళ్ళతో సినిమా చేస్తుంది, దాని మధ్యలో మన సినిమా కూడా వచ్చి చేస్తుంది. సో తనకంటూ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అంటే తను ఒక ప్రొఫెషనలిజంకి అలవాటు పడి ఉంది. వీళ్ళందరూ కొత్తోళ్ళు. ఇదంతా డెఫినెట్లీ బికాస్ ఆఫ్ సుప్రియ గారు. ఒక సినిమా చేసిన తర్వాత దాని రిజల్ట్ పక్కన పెడితే, ఎంత బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, ఏదో ఒక టేక్అవే ఉంటుంది ఆ సినిమాతో. ఈ సినిమాతో మీ టేక్అవే ఏంటి? డోంట్ టేక్ వన్ సింగిల్ థింగ్ సీరియస్లీ. ఇప్పుడు ఎవరి విషయంలో ఆ రోజున నేను ఆడియన్స్ రియాక్షన్ సీరియస్ తీసుకొని ఉంటే, అబ్సల్యూట్ సినిమా ఇలానే ఉండేదో. నేను ఓన్లీ క్రిటిక్స్ రియాక్షన్ డెకాయిట్స్ నేను సీరియస్ తీసుకొని ఉంటే, ఫాస్టెస్ట్ 1 million అని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నాకు ఖుషీగా ఫోన్ చేయడం కానీ నాకు జరగదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్. ఇవన్నీ ఇంపార్టెంట్. మనకి ఆడియన్స్ రియాక్షన్ ఇంపార్టెంట్, క్రిటిక్ రివ్యూ ఇంపార్టెంట్, కలెక్షన్ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ సేఫ్ ఉండడం ఇంపార్టెంట్. ఎంత కుదిరితే అంత అన్నిటిని కలుపుకోవడానికి ప్రయత్నించు అన్నదే నాకు జెన్యున్, అంటే డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ మై లెర్నింగ్. వాట్ నెక్స్ట్? గూడసారి టు ఎంతవరకు అయింది? ఇంతకి సగం అయిందండి. సగం అవుతుంది. సో ఈ 3 ఏళ్ళు అది కూడా సగం 80 days షూటింగ్ చేసాము. ఇప్పుడు నాకు 1 month బ్రేక్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకొకటో రెండో చేస్తాను. ఆ తర్వాత యూఎస్. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమా వచ్చి రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ కూడా తెలిసిపోయిన తర్వాత కూడా సినిమాని ఇంకా జనంలోకి తీసుకెళ్ళాలి, ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలన్నట్టు మీరు చేస్తున్న తపన చూసారా. పైగా ఈరోజు మార్నింగ్ ఓటీటీకి పంపాల్సిన ఆ ఫార్మాలిటీస్ అన్ని దగ్గరుండి మీరే చూసుకుని, అంటే ఇదంతా ప్రెజర్ కదా భుజాల మీద. బేబీ అండి, నన్ను అందరూ పెళ్లి ఎందుకు చేసుకొని అడుగుతారు. ఇవన్నీ పెట్టుకుంటే నా బేబీ ఇక్కడే ఉంది, ఇంకేంటి పెళ్లి చేసుకునేది అనుకుంటాను. అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోయారు, కొన్నవాళ్ళు ఆర్థికంగా అందరు సేఫ్ అయిపోయారు, ఆడియన్స్ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది అని చెప్పి నేను డ్రింక్ వేసి పడుకుంటే వర్కౌట్ అవ్వదు. ఈ సినిమా 11 మంది చూడాల్సింది, నేను నా ఆఖరి ప్రయత్నం చేయకపోవడం వల్ల 10 మంది చూసి ఉంటే నన్ను నేను క్షమించుకోను. అవి అక్కడికి కూడా చూడాల్సిందే. అండ్ దట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే నేను చేసిన ప్రమోషన్ చూసి
ఒక నర్సింగ్ కాలేజ్ 300 మంది పిల్లలు ఓ ఫీల్డ్ ట్రిప్ వేసుకొని వెళ్ళిపోయారు సినిమాకి, హిందీ వాళ్ళు. తను మాట్లాడేది కరెక్ట్గా ఉందా? బాలీవుడ్లో రియాక్షన్ ఏంటండి ఈ సినిమా సంబంధించి? ఒక 8-9 crores వచ్చిందండి సినిమాకి. అండ్ మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హిందీ అండ్ తెలుగులో తీయడం వలన మనకు వచ్చిన తెలుగు డబ్బింగ్ కాదు మనకు వచ్చింది, అవును, హిందీ స్ట్రైట్ అవే హిందీ. స్ట్రైట్ హిందీ రేట్లు వేరుగా ఉంటాయి. అవును, ఓకే. సో ఆర్థికంగా చాలా బెనిఫిట్ చేసింది. అండ్ మనం 149 days సినిమా చేసాం కానీ మన పర్ డే కాస్ట్ చాలా 30 lakhs 40 lakhs వెళ్ళదు, 10 lakhs 12 lakhs ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసాము. అండ్ వెరీ హ్యాపీ. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఏం లేదు, ఇప్పుడు ఒక తమిళ్ సూపర్ స్టార్ సినిమా తమిళ్ తెలుగులో డబ్ చేయటం అంటే వేరు, కానీ అదే తమిళ్ సూపర్ స్టార్ తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తుంటే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవును, సేమ్ థింగ్ వాళ్ళకు కూడా. ఓకే, తెలుగు నుంచి ఎవరో వచ్చి ప్రాపర్ హిందీ ఫిల్మ్ చేశారా అనేది లెక్క వేరు ఆడియన్స్కి, వేరే డబ్బింగ్ చేయడం వేరు. అవును. సరే, ఈ ఇంటర్వ్యూ ఎక్కడి నుంచే మొదలెట్టామో అక్కడి నుంచే స్టాప్ చేస్తే అడవి శేషుకున్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది మిగిలిన రాబోయే సినిమాల్లో కూడా కనిపిస్తుందని మేము నమ్ముతున్నాం. మీరు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.